ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అనుదిన మా భారం భరిస్తూ మమ్మల్ని సహిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మరొక దినాన్ని ఇచ్చినందుకే వందనాలు తండ్రి. దినమంతటి కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి. నీ మాటల చేత మా అందరినీ దర్శించమని బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందుము. Hebrews chapter 10 verse 23. Let us hold fast the profession of our faith without wavering, for he is faithful that promised. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రతిరోజు దేవుడు వాగ్దానాలు చదువుతూనే ఉంటాం, ప్రతిరోజు దేవుడు వాగ్దానాలు వింటూనే ఉంటాము. ప్రతిరోజు కూడా ఈ వాగ్దానాల్ని మనం క్లెయిమ్ చేసుకోవాలండి. దేవుడి సన్నిధిలో మనం ప్రతిరోజు ఎలా ఉంటుందంటే బ్యాంకులోకి వెళ్ళి ఒక చెక్ ఇచ్చి డబ్బులు తీసుకున్నట్లు ఉంటుందన్నమాట. దేవుడు ప్రామిస్ అలాగిచ్చాడు, మనకి అంత అథారిటీ ఇచ్చాడు, అంత అధికారం ఇచ్చాడు. అయితే ఆ అథారిటీని మనము యూటిలైజ్ చేసుకోవాలి అంటే మొదటిగా మన జీవితంలో మనం నిరీక్షణ కలిగి ఉండవలసిన వారుగా ఉన్నాం. ఏదైతే నమ్ముతున్నామో దేవుడు చేస్తాడని నమ్మకంతోనే మనము ముందుకు సాగాలన్నమాట. మన పరిస్థితుల్లో లేకపోతే మన స్థితిగతుల్ని చూసేసి ఈ ప్రామిస్ నా జీవితంలో నెరవేరలేదు కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు కాదు అనుకుంటే మనము నమ్మదగని వారమండి. ఆయన ఎప్పుడు నమ్మదగిన వాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మాట ఇచ్చాడు అంటే అది నెరవేరుస్తాడనమాట. అనేక సార్లు దేవుడు మనకిచ్చినటువంటి ప్రామిసెస్ని నెరవేరుస్తూనే ఉంటాడండి. మనకు అవి తెలియదు. కొన్నిసార్లు మనకి నోయింగ్లీ అన్నోయింగ్లీ కూడా చాలా ప్రామిసెస్ మన జీవితంలో ఫుల్ఫిల్ అయిపోయాయి. అయితే మనము ఏ ప్రామిస్ కోసం పట్టుకుంటాం తెలుసా? ఏదైనా ఒకటి పర్టికులర్గా ఒక దాన్ని అడుగుంటాము, దానికోసం ప్రార్థన చేస్తూనే ఉంటాం. అలాంటిది ఇంకా జరగలేదే అని మనం ఎదురు చూస్తుంటాం. కానీ ఎన్నో మనం అడగని వాటిని కూడా దేవుడు మనకు ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి మనం సురక్షితంగా క్షేమంగా ఉన్నాం. కానీ వాటి బట్టి కృతజ్ఞత చెప్పే విషయాలు కూడా చాలాసార్లు మనం మర్చిపోతుంటాం. కాబట్టి దేవుడి విషయంలో మనం కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలండి. దేవుడి విషయంలో మనం నమ్మదగిన వారుగా ఉండాలి. ఆయన నమ్మదగిన దేవుడు. మనం కలిగినటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మరి నమ్మకమునకు ఆస్పాదము కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనం సంపూర్ణంగా నమ్మాలి, విశ్వసించాలి. పరిస్థితుల్ని చూసి కాదండి. పరిస్థితులను చూస్తే మనం ఓడిపోతాం. కానీ మనం కలిగిన దేవుడి వైపు చూసినప్పుడు తప్పకుండా ఏ పరిస్థితుల్లో అయినా మనం నిలబడగలుగుతాం. ఇంకొకటి, ఏదైనా దేవుడు మనకి చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. కానీ దానికి ఒక టైం లిమిట్ మనం పెట్టుకుంటాం అన్నమాట. ఈ నెలలో జరిగిపోవాలి, లేకపోతే ఈరోజు జరిగిపోవాలి, ఈ సంవత్సరంలో జరిగిపోవాలి. కానీ దేవుడికి టైం లిమిట్ అలా ఏమి ఉండదండి. ఆయన చేసే కార్యాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనం అనుకున్న టైంలో చేస్తే ఇంకా దేవుడి కార్యాలు ఎలా అవుతాయండి? మనం అనుకునని సమయంలోనే దేవుడు ప్రతి ఒక్క కార్యం చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని మనం అనుకున్న టైంలో దేవుడు కార్యం చేయాలి, నేను అనుకున్నాను కాబట్టి అది దేవుడు నాకు ఇప్పుడు చేయాలి అనుకోవడం చాలా తప్పు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడి మాటని మనం నమ్మి విశ్వాసముతో నిరీక్షణతో ఉండాలన్నమాట. వాగ్దాన ఫలం ఎప్పుడు పొందుకుంటామంటే నిరీక్షణ. ఒక విత్తనం వేస్తాము, చెట్టు రేపటికే రా అంటే వచ్చేస్తుందా? రాదు కదా. ఫస్ట్ అది మొక్క అవ్వాలి, అది పెద్దగా అవ్వాలి, ఆ తర్వాత అది చెట్టుగా మారాలి, దానికి పువ్వులు రావాలి, అప్పుడు ఫలాలు వస్తాయి. మరి ఒక చెట్టుకి ఇంత ప్రాసెస్ ఉంటే మరి మన జీవితంలో ఫలభరితులుగా మనం కూడా మార్చబడ్డానికి మన జీవితంలో కూడా టైం పడుతుంది కదా ప్రతిదానికి. మరి చెట్టు వేసినటువంటి మనం ఎంత ఓపిక్గా ఎదురు చూసి ఆ ఫలాలు వచ్చే వరకు ఓపిక్గా కనిపెట్టుకుంటాం కదా. మరి దేవుడి విషయంలో ఎందుకు అలా కనిపెట్టుకోలేకపోతున్నాము? దేవుడు చేసే కార్యాలకు కూడా ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అని ఎందుకు మర్చిపోతాము? మనం వేసే చెట్టుకి ఇంకా పళ్ళు రాలేదని ఎవరన్నా అడిగితే మనం ఏం చెప్తాము? అయ్యో ఇంకా టైం ఉందండి, దీనికి కాపు కాసే టైం రాలేదు, అది వచ్చినప్పుడు అది పండుతుంది అంటాం. మళ్ళీ మనకే తెలుసు కదండి ఒక చెట్టుకి ఈ టైంలో కాపు వస్తుంది, ఈ టైంలో అది ఫలాలు ఇస్తుంది అని. మరి మానవులుగా మనమే ఆ చెట్టుని అంత డిసైడ్ చేస్తున్నప్పుడు మరి మన దేవుడికి కూడా తెలుసు కదా, మనం ఆయన పిల్లలం కదా, మనకి ఏ టైంలో ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే మరి మనకి క్షేమం ఉంటుంది, మేలు ఉంటుంది అని దేవుడికి కూడా తెలుసు కదా. కాబట్టి ప్రతిది కూడా దేవుడు మన జీవితంలో ఒక సమయానికి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు.
ఈ నమ్మకం మనకు ఉండాలి. పరిస్థితులు మనం చేజారిపోతున్నాయి అని బాధపడతాం కదా, అయిపోయింది ఇంకా అనేసి. అలాంటి టైంలో దేవుడు చేయి పట్టి నిలబెట్టి చూపిస్తాడు. అప్పుడే ఆయన శక్తి ఏంటో అప్పుడే అది అద్భుత కార్యం అవుతుందండి. మరి మామూలుగా మనం అడిగినప్పుడు చేసేస్తే మనకి దాని విలువ తెలియదు అనమాట. ఒక దానికోసం మనం నిరీక్షించి పొందుకున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. మరి అబ్రహాము దేవుడి సన్నిధిలో ఎన్నో సంవత్సరాలు ఓపికగా నిరీక్షించిన తర్వాతనే తనకి కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడు అయినటువంటి ఇస్సాకు ద్వారా ఈరోజు ఒక బలమైన జనాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు కూడా చూస్తున్నాం ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని. ఎందుకు చూడగలుగుతున్నాం తెలుసా? ఒకటి, అబ్రహాము దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా నిరీక్షణతో దేవుడి కార్యాలు ఎదురు చూశాడు కాబట్టే అంత గొప్ప మరి వాగ్దాన ఫలాన్ని ఈరోజు వరకు కూడా మనం అందరం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు ఏదైనా చేస్తే అది తరతరములకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనమేం అనుకుంటాం తెలుసా? నా వరకు ఇది జరిగిపోతే బాగుండు అనుకుంటాం కదా, కానీ దేవుడు అలా కాదు, తరములకు మనల్ని ఆశీర్వాదకరంగా మార్చాలి అని దేవుడు ఎప్పుడూ ఆశపడతాడు అనమాట. ఎందుకంటే మరి దేవుడి యొక్క పిల్లల తరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగే దేవుడు ఏ ప్రామిస్ అయితే నీ జీవితంలో ఇచ్చాడో అది నీ పిల్లల తరాలకు కూడా వర్తిస్తుంది అనమాట. అది నీతోనే ముగిసిపోయే ప్రామిసెస్ కాదండి. దేవుడు శాశ్వత కాలముగా ఉండేటువంటి ప్రామిసెస్. దేవుడు చేసే ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో ఎంత గొప్ప మేలుని మనకు కలగజేస్తుంది. దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, అలాగే మనల్ని ఆశీర్వదిస్తాడు కూడా. కాబట్టి దాదాపుగా డిసెంబర్ ఎండింగ్కి వచ్చేసాం మనందరం కూడా. మరి దేవుడు ఎన్నో ప్రామిసెస్ ఈ ఇయర్లో మన జీవితాల్లో నెరవేర్చేసాడండి. మరి నేను న్యూ ఇయర్లో తీసుకున్న ప్రామిస్ ఇంకా నెరవేరలేదండి అని అనుకుంటున్నావేమో. అయితే ప్రతి ప్రామిస్కి కూడా ఒక సమయం ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు ఆ సమయంలో నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా దేవుడు కృపా సింహాసనం వద్ద ఓపికతో కనిపెట్టుకొని ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ప్రతి వాగ్దాన ఫలాన్ని మనం చూస్తాము. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. మరి ఆపత్ కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు కదా మన దేవుడు. ఎలాంటి గొప్ప దేవుడు అంటే మరి కీర్తనకారుడు అంటాడు, అందుకే కీర్తన 46:1 మరి ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో ఆయనను మాత్రమే మనము నమ్ముకొనదగినటువంటి ఆశ్రయ దుర్గం అనమాట. కాబట్టి ఈరోజు నీకున్న ట్రబుల్స్ కావచ్చు, టెంప్టేషన్స్ కావచ్చు, అవి ఏవైనా కావచ్చు, వాటన్నిటిలో కూడా నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నీకు సహాయం చేయటానికి ఆయన మాత్రమే నమ్మదగిన వాడు కనుక ఆయన వైపు చూద్దాము, ఓపికతో కనిపెట్టుకుందాము. కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా నా జీవితంలో అది నెరవేరలేదు, ఆ ప్రామిస్ జరగలేదు, ఈ ప్రామిస్ జరగలేదు అని చెప్పి బాధపడకుండా ప్రతి ప్రామిస్కి ఒక టైం ఉంది. దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని ఆ సమయంలో నెరవేరుస్తాడు. తప్పకుండా నువ్వు ఆ వాగ్దాన ప్రతిఫలాన్ని పొందుకుంటావు. విత్తనం వేసావు అంటే ఖచ్చితంగా చెట్టును చూస్తావే కదండి. మరి చెట్టును చూస్తావు అంటే ఫలాలు కూడా తీసుకుంటావు కదా, అదే నిరీక్షణ అనమాట. కాబట్టి నిరీక్షణ కలిగి ఉందాం, దేవుడి పైన నిరీక్షణ కలిగి ఉందాం. ఈ లోకంలో మనం వేసే ప్రతి చెట్టుకు వస్తుందా లేదా, విత్తనం ప్రతిదీ చెట్టు ఇస్తుందా లేదా మనకు తెలియదు, కానీ దేవుడి సన్నిధిలో మనం తీసుకున్న ప్రతి వాగ్దానానికి మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి మరి గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం మనదేనండి. ప్రతి అధ్యాయము, ప్రతి వచనము, ప్రతి వరస మనకి దేవుడిచ్చిన ప్రామిస్ కనుక ప్రతిరోజు దేవుడు మాటలు పట్టుకొని మరి దేవుడి సొంత ప్రామిసెస్ని మనము క్లెయిమ్ చేసుకుందాము. మరి అద్భుతముగా ఆదరించబడదాం. దేవుడు మాటలు చదువుతున్న కొద్దీ మనకి ఏమొస్తుందో తెలుసా? దేవుడు వాగ్దానాలు గుర్తు చేసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందో తెలుసా? ఆదరణ, ధైర్యము, అంతేకాకుండా విశ్వాసం వస్తుందన్నమాట. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గురించిన మాటల వల్లనే కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఆయన వాగ్దానాల్ని మనం ధ్యానించుకోవడం వల్ల, ప్రతిరోజు ఆయన మాటల్ని ఎత్తిపట్టుకోవడం వల్ల, ఆ వాగ్దానాల్ని పదే పదే చెప్పడం వల్ల మన జీవితంలో ఆ ప్రామిసెస్ని మనం క్లెయిమ్ చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ ప్రతిఫలాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి మరి దేవుడు వాగ్దానాల్ని నమ్ముదాము, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనము నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి పరిస్థితిలో ఆయన వైపు చూద్దాము, అద్భుతమైన జవాబును పొందుకుందాము, అద్భుతమైన జీవితాన్ని జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. హయా నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడు తండ్రి, నెరవేర్చే దేవుడు కూడా నీవే తండ్రి. ఈరోజు మేము నమ్ముతున్నాం, మా అందరి జీవితంలో మేమేమైతే వాగ్దానాలు పొందుకున్నామో ఆ వాగ్దానాలన్నీ కూడా మా జీవితాల్లో నెరవేర్చబడుటకు కృపనివ్వండి. విశ్వాసంతో, నిరీక్షణతో కనిపెట్టుకునే హృదయాల్ని కూడా మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.